ప్రస్తుతం మనతో మాజీ మంత్రి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఉన్నారు. గద్దర్తో ఆయనకున్న సాన్నిధ్యాన్ని ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, అసలు గద్దర్తో మీకు ఎలాంటి సాన్నిధ్యం ఉంది, ఎలాంటి పరిచయం ఉంది? అసలు చిన్నప్పటి నుంచే వారి ముఖం చూడకముందే వాటి పాటతో వారు పరిచయం అయినారు. యాలరో ఈ మాదిగ బతుకు నుంచి మొదలుపెట్టి కొన్ని వందల పాటలు, మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో 1000 ఉపన్యాసాల కంటే కూడా ఒక పాట మమ్మల్ని అందరికీ కదిలించింది, స్ఫూర్తినిచ్చింది. ఆయన జీవితాంతం నమ్మిన సిద్ధాంతం కోసం బతికిన వ్యక్తి. ఆయన కొన్ని వేల సంఘాలకు, లక్షలాది మంది ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి గద్దర్ గారు. వారు చనిపోయేంత వరకు కూడా సామాజిక తెలంగాణ చూడాలని చెప్పి, ప్రజాస్వామిక తెలంగాణ రావాలని చెప్పి ఏదైతే కలగనడో ఇవాళ జీవితాంతం దానికోసం తప్పించిన బిడ్డ. ఆయన లేని లోటు వాళ్ళ కుటుంబ సభ్యులకే కాకుండా వారి అభిమానులు కానీ, వారితో స్ఫూర్తి పొంది చైతన్యవంతమై సమాజం కోసం ఉద్యమించే వాళ్ళందరూ కూడా లోటుగా భావిస్తా ఉన్నాం. ఒక గొప్ప కళాకారుని, గొప్ప స్ఫూర్తి పదార్థాలను కోల్పోయింది తెలంగాణ. సార్, ప్రత్యేక తెలంగాణ కోసం గద్దర్ ఎన్నో కళ్ళకు అన్నారు, ఎన్నో పాటలతో తెలంగాణ సమాజాన్ని ఆయన కదిలించారు. అయితే ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత తాను అసంతృప్తిగా ఉన్నట్లు అనేక వేదికల మీద కూడా బహిరంగంగానే చెప్పిన పరిస్థితి ఉంది. ఎందుకు ఆయన అంత అసంతృప్తిగా ఉన్నారనుకోవచ్చు? అసలు యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సామాజిక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ అని చెప్పేది భావించిండ్రు. అది వారికి కనపడనట్టుంది, అందుకని ఆవేదన వ్యక్తం చేశారు. సార్, అయితే సార్ గద్దర్ ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవారు, బ్యాలెట్తో కాదు బుల్లెట్తోనే ప్రజాస్వామ్యం కానీ ప్రజా సమస్యలు కానీ పరిష్కారం అవుతాయి అన్నారు. ఆ తర్వాత ఆయన బుల్లెట్ను వదిలి బ్యాలెట్ వైపు అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఎలా చూస్తారు దాన్ని? యాక్చువల్గా వయసు పెరిగిన తర్వాత వారు ఒకటే అనుకున్నారు, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉంటూనే ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రభుత్వాలే ప్రజల రాతను మార్చే అవకాశం ఉంది కాబట్టి నేను కూడా ఉన్నంతలో పాల్గొనని చెప్పే భావన ఉండే తప్ప ఆయన ఎప్పుడు ఎలక్షన్లో పాల్గొనలే. సార్, చివరిగా గద్దర్ గురించి ఒక మాటలో ఏం చెప్తారు? ఒక మంచి స్ఫూర్తి ప్రదాతను తెలంగాణ సమాజం కోల్పోయింది. ఇది మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్తుంది. అయితే తెలంగాణ సమాజం ఇప్పుడు గద్దర్ లేని లోటు తెలంగాణ సమాజానికైతే తీరని లోటు అని కూడా ఆయన చెప్తున్నారు. తెలంగాణ సమాజం ఒక గొప్ప కళాకారునే కాదు, ఒక ఉద్యమకారుని, ఒక సామాజికవేత్తను కూడా కోల్పోయిందంటూ కూడా ఆయన అయితే గద్దర్తో ఉన్న తనకున్న అనుబంధాన్ని కూడా నెమరు వేసుకుంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చిన్నప్పటి నుంచే వారి ముఖం చూడకముందే వాటి పాటతో వారు పరిచయం అయినారు. యాలరో ఈ మాదిగ బతుకు నుంచి మొదలుపెట్టి కొన్ని వందల పాటలు, మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో 1000 ఉపన్యాసాల కంటే కూడా ఒక పాట మమ్మల్ని అందరికీ కదిలించింది, స్ఫూర్తినిచ్చింది. ఆయన జీవితాంతం నమ్మిన సిద్ధాంతం కోసం బతికిన వ్యక్తి. ఆయన కొన్ని వేల సంఘాలకు, లక్షలాది మంది ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి గద్దర్ గారు. వారు చనిపోయేంత వరకు కూడా సామాజిక తెలంగాణ చూడాలని చెప్పి, ప్రజాస్వామిక తెలంగాణ రావాలని చెప్పి ఏదైతే కలగనడో ఇవాళ జీవితాంతం దానికోసం తప్పించిన బిడ్డ. ఆయన లేని లోటు వాళ్ళ కుటుంబ సభ్యులకే కాకుండా వారి అభిమానులు కానీ, వారితో స్ఫూర్తి పొంది చైతన్యవంతమై సమాజం కోసం ఉద్యమించే వాళ్ళందరూ కూడా లోటుగా భావిస్తా ఉన్నాం. ఒక గొప్ప కళాకారుని, గొప్ప స్ఫూర్తి పదార్థాలను కోల్పోయింది తెలంగాణ. సార్, ప్రత్యేక తెలంగాణ కోసం గద్దర్ ఎన్నో కళ్ళకు అన్నారు, ఎన్నో పాటలతో తెలంగాణ సమాజాన్ని ఆయన కదిలించారు. అయితే ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత తాను అసంతృప్తిగా ఉన్నట్లు అనేక వేదికల మీద కూడా బహిరంగంగానే చెప్పిన పరిస్థితి ఉంది. ఎందుకు ఆయన అంత అసంతృప్తిగా ఉన్నారనుకోవచ్చు? అసలు యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సామాజిక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ అని చెప్పేది భావించిండ్రు. అది వారికి కనపడనట్టుంది, అందుకని ఆవేదన వ్యక్తం చేశారు. సార్, అయితే సార్ గద్దర్ ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవారు, బ్యాలెట్తో కాదు బుల్లెట్తోనే ప్రజాస్వామ్యం కానీ ప్రజా సమస్యలు కానీ పరిష్కారం అవుతాయి అన్నారు. ఆ తర్వాత ఆయన బుల్లెట్ను వదిలి బ్యాలెట్ వైపు అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఎలా చూస్తారు దాన్ని? యాక్చువల్గా వయసు పెరిగిన తర్వాత వారు ఒకటే అనుకున్నారు, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉంటూనే ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రభుత్వాలే ప్రజల రాతను మార్చే అవకాశం ఉంది కాబట్టి నేను కూడా ఉన్నంతలో పాల్గొనని చెప్పే భావన ఉండే తప్ప ఆయన ఎప్పుడు ఎలక్షన్లో పాల్గొనలే. సార్, చివరిగా గద్దర్ గురించి ఒక మాటలో ఏం చెప్తారు? ఒక మంచి స్ఫూర్తి ప్రదాతను తెలంగాణ సమాజం కోల్పోయింది. ఇది మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్తుంది. అయితే తెలంగాణ సమాజం ఇప్పుడు గద్దర్ లేని లోటు తెలంగాణ సమాజానికైతే తీరని లోటు అని కూడా ఆయన చెప్తున్నారు. తెలంగాణ సమాజం ఒక గొప్ప కళాకారునే కాదు, ఒక ఉద్యమకారుని, ఒక సామాజికవేత్తను కూడా కోల్పోయిందంటూ కూడా ఆయనైతే గద్దర్తో ఉన్న తనకున్న అనుబంధాన్ని కూడా నెమరు వేసుకుంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది.